గురుగారు రామో విగ్రహాన్ ధర్మ అంటారు. రాముడు పాటించిన ధర్మం ఏంటి? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అసలు పాటించిన ధర్మము ఇది అని చెప్పడానికి ఏమీ లేదమ్మా. రాముడే ధర్మస్వరూపుడు. ధర్మము అనబడేదాన్ని ఒక ముద్దగా చేసి ఆ ముద్దను ఒక మూసలో వేసి ఒక రూపంగా తయారు చేసి దానికి ప్రాణం పోస్తే అది ఎవరు? ఆ ధర్మమే కదా ఇప్పుడు ప్రాణం పొందింది. ఎవరు అంటే శ్రీరామచంద్ర అంతే. ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పేటువంటి అవకాశమే లేదు. అతడు ఆచరించిన ప్రతిదీ ధర్మమే. అయితే ఇది లోకంలో చూచేటువంటి వారికి ధర్మమేనా అని అనిపించేటువంటి అవకాశం ఉన్నది. ధర్మము రెండు రకాలుగా ఉన్నది. ధర్మము విశేష ధర్మం. ఈ విశేష ధర్మాన్నే సూక్ష్మ ధర్మం అంటారు. ఆ సూక్ష్మ ధర్మాన్ని మనం ఆలోచించినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు లోకంలో ఇది ధర్మము అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎన్ని చెప్పినా అనేకమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను అనుసరించో స్వార్థ ప్రయోజనాలను అనుసరించో ఇది ధర్మం కాదు అని ధర్మానికి ఒక చెడు తత్వాన్ని ఆపాదింపజేసేటువంటి ఒకానొక వాదన లోకంలో ప్రచారంలో జరుగుతున్నది. కానీ అది నిలబడేది కాదు. ఎప్పటికీ ఇప్పుడు ఈ సనాతన ధర్మం అని అనుకున్నామే, ఆ సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్నది? సృష్టి ప్రారంభం నుంచి ఉన్నది. ఇప్పటికీ పురాణాలు వీటిని అనుసరించి ఇది ఎన్నవ మహాయుగం అంటే 28వ మహాయుగం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మహాయుగానికి 4 యుగాలు ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు. ఇటువంటి మహాయుగాలు 4 యుగాలు కలిసిన మహాయుగాలు ఎన్ని అయిపోయినాయి? 27 అయిపోయినాయి. ఈ మన్వంతరంలో 27 మహాయుగాలు అయిపోయినాయి. ఈ మన్వంతరం కన్నా ఇంకా ముందు మన్వంతరాలు ఉన్నాయి, దానికన్నా ముందు మన్వంతరాలు ఉన్నాయి. వాటికి అన్నిటి కూడా ఆధారం ధర్మమే. అప్పుడు ఈ కులాలేవీ లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఈ యుగాన్ని అనుసరించి వచ్చినాయి. ఒక్కొక్క యుగ ధర్మాన్ని అనుసరించి ఆ యుగంలో పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శాశ్వతమైనది మాత్రం ధర్మమే. అందుకనే దానికి సనాతనమైన ధర్మము. ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకోవలసిన ఆవశ్యకత లేదు ధర్మానికి. సనాతనమైన ధర్మము. వేదాలు ఎప్పుడూ ఉన్నాయి. ఆ వేదాలు కూడా ఎవరో రచించినవి కావు, కేవలం అపౌరుషేయం, వాటంతట అవి పుట్టినాయి. అనేక రకాలుగా రావచ్చు. వాస్తవానికి ఒక్క ఉదాహరణ చెప్పుకుందాం. ఒక మనిషి మాట్లాడాలి అంటే ముందుగా రావలసింది ఏది అనేది ప్రశ్న. నాదము అని చెబుతాం. నాదం శబ్దం. ఆ శబ్దం నోటి దగ్గరికి వచ్చేటప్పటికీ అక్షరాలుగా మారుతుంది. ఎన్ని అక్షరాలు అయ్యింది? 56 అక్షరాలు అయ్యింది. శబ్దము ఒక్కటే 56 అక్షరాలైంది. ఈ 56 అక్షరాలే కొన్ని పదములుగా మారినాయి. కొన్ని పదములే ఒక శీర్షికగా మారినాయి. కొన్ని శీర్షికలు ఒక గ్రంథంగా మారినాయి. ఒక్క నాదము ఎన్ని రూపాలుగా ప్రభవించిందో ఒకే ఒక్క ధర్మం అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా నడుస్తూనే ఉన్నది. ఇది కొత్తగా వచ్చింది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎవరన్నా చెప్పినా దాన్ని విశ్వసించవలసిన ఆవశ్యకత లేదు. శ్రీకృష్ణుడు పాటించిన ధర్మం ఏంటి? ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది అని చెప్పాం. ఓ పిల్లవాడు మనం చెబితే మాట వింటే బాగుపడతాడు. ఒకవేళ వాడు చెప్పినా వినని స్థితిలో ఉంటే తల్లి ఓ దెబ్బ వేస్తుంది, తండ్రి దండిస్తాడు, అనేక రకాలుగా శిక్ష వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు అంటే ఆ స్థితి కలిగినప్పుడు వేస్తాడు. అలాగే కృష్ణ పరమాత్మగా ఆ పరబ్రహ్మము అవతరించినప్పుడు ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగంలో ధర్మం ఎలా ఉన్నది అంటే 2 పాదాలతో ఉన్నది, 2 పాదాలు అధర్మంగా మారింది. 50-50% వచ్చింది. కనుక భగవంతుని యొక్క అవతారం ఎప్పుడు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కనుక ధర్మాన్ని స్థాపించాలి. కనుక ధర్మాన్ని స్థాపించడం కోసం కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అంటే తప్పు చేసిన వాడిని సంహరించు అని చెప్పాడు. వాడు దోషం చేశాడు, తప్పు చేశాడు, అతడు ఉండడానికి వీలు లేదు.
ఒక శరీరం మొత్తం మీద అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల్లో ఒక అవయవం పాడైపోయింది, డాక్టర్ ఏం చేస్తాడు, తీసేయమని. దాన్ని తీసేస్తాడు, మిగతా శరీరాన్ని కాపాడతాడు. అవును. అలాగా దోషం చేసిన వాడిని తప్పించి మిగతా దేశాన్ని కాపాడు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క ధర్మం. ప్రత్యక్షంగా చెప్పాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు.